లోన్ తీసుకుని ఇల్లు కొంటే అది ఆస్తి అవ్వదు, అప్పు అవుతుంది అని రీసెంట్ గా ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు మీకు అసెట్ అవుతుందా, లైబిలిటీ అవుతుందా? లోన్ తీరే లోపు అది లోన్ వాల్యూ కంటే రేట్ పెరుగుతుంది అండ్ ఇల్లు మనకు సొంతం అవుతుంది అని మీరు లెక్కేసి అసెట్ అవుతుంది అని మీరు అనుకుంటే ఐఎమ్ సారీ, మీరు తప్పులో కాలేసినట్టు. వీడియోకి మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి కానీ దాంతో పాటు బోల్డ్ అండ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా వచ్చాయి. హోమ్ లోన్ తీసుకుని సొంత ఇల్లు కొనుక్కోవడం బెస్టా, లేకపోతే రెంట్ ఇంట్లో ఉండడం బెస్టా? మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ హోమ్ లోన్ ట్రాప్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? జాబ్ చేస్తూ డైరెక్ట్ క్యాష్ పెట్టి ఇల్లు ఎలా కొనుక్కోవచ్చు? అంత క్యాష్ సేవ్ చేసే లోపు ఇల్లు రేట్లు పెరిగిపోతే ఈ లోపు నెల నెల రెంట్ కట్టుకోవడం వేస్ట్ కదా. ఫేమస్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిన రాబర్ట్ కియోసాకి అండ్ రాకేష్ జుంజున్వాలా లాంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం మంచిది కాదు అని ఎందుకు అన్నారు? ఈ వీడియో అయ్యేలోపు మీరు ఇవన్నీ తెలుసుకుంటారు. రమేష్, సురేష్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకే కాలేజ్ లో చదువుకొని ఒకే ఆఫీస్ లో జాబ్ తెచ్చుకుంటారు. ఇద్దరికి నెల నెల సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ శాలరీ వస్తుంది. సో జాబ్ వచ్చిన వెంటనే ఆబ్వియస్లీ ఇద్దరు మంచి అమ్మాయిలు చూసుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారు. అయితే పెళ్లి చేసుకున్న వెంటనే నెక్స్ట్ స్టెప్ ఇల్లు కొనుక్కోవడం. సో రమేష్ కి చుట్టుపక్కల ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా సొంత ఇల్లు కొనుక్కోరా, అద్దింట్లో ఎన్నాళ్ళు తిరుగుతావు అని చెప్పి సలహా ఇస్తారు. సో రమేష్ ఈ సలహా ఫాలో అయ్యి సొంత ఇల్లు వెతుక్కునే పనిలో ఉంటాడు. అయితే సురేష్ కూడా ఈ సలహా ఇస్తారు, కానీ సురేష్ కి ఎందుకు ఈ సలహా నచ్చదు. అతనికి 30 సంవత్సరాలు ఈఎంఐలో ఇరుక్కుపోయినట్టు అనిపించి ఇలా చేయకూడదు అని అనుకుంటాడు. సో రమేష్ హౌస్ సర్చింగ్ స్టార్ట్ చేస్తాడు, కానీ సురేష్ మనీ మీద నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. సో రమేష్ కి వాళ్ళ ఆవిడకి ఫైనల్ గా ఒక ఇల్లు పిచ్చగా నచ్చేస్తుంది. దాని వాల్యూ వచ్చి 50 లక్షలు చెప్తారు అన్నమాట. కానీ రమేష్ దగ్గర 50 లక్షలు ఉండవు. అయితే రమేష్ కి పెళ్లికి వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారి దగ్గర నుంచి 10 లక్షలు గిఫ్ట్ కింద వస్తుంది. ఆ 10 లక్షలు అతనికి ఇల్లు కొనడానికి సరిపోవు కాబట్టి బ్యాంక్ వాళ్ళని అప్పు అడుగుదామని అనుకుంటాడు. మొత్తం 50 లక్షలు సేవ్ చేసి ఇల్లు కొనాలంటే అతని లైఫ్ అంతా అయిపోతుంది. ఈ లోపు ఇంటి రేట్స్ ఊరికే పెరిగిపోతాయని చెప్పేసి లోన్ తీసుకొని మంచిది అని చెప్పి బ్యాంక్ ని అప్రోచ్ అవుతాడు. బ్యాంక్ వాళ్ళు కూడా రమేష్ కి లోన్ శాంక్షన్ చేస్తారు. సో మొత్తానికి రమేష్ 50 లక్షలు పే చేసి ఒక ఇంటి వాడైపోతాడు. గృహప్రవేశం అయిపోతుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అదే టైంలో సురేష్ నాలెడ్జ్ మొత్తం గెయిన్ చేసి అతని ఈ టైంలో ఇల్లు కొనుక్కోవడం అంత మంచిది కాదు, దాని బదులు అదే అమౌంట్ తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా మోస్ట్ లాభంగా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటాడు. నెక్స్ట్ మంత్ నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ ఫర్ రమేష్ అండ్ సురేష్. రమేష్ కి హౌస్ లోన్ ఈఎంఐ స్టార్ట్ అవుతుంది, సురేష్ కి ఇన్వెస్ట్మెంట్ మంత్ స్టార్ట్ అవుతుంది. సో రమేష్ 40 లక్షలు లోన్ తీసుకున్నాడు కాబట్టి 40 లక్షలకి 8.5% ఇంట్రెస్ట్ అనుకుంటే అతనికి 30 ఇయర్స్ కి 40 లక్షల మీద నెల ఈఎంఐ అరౌండ్ 30,700 రూపాయలు. సురేష్ సేమ్ అమౌంట్ అంటే అరౌండ్ 30,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటాడు. సో ఫస్ట్ రమేష్ లైఫ్ చూద్దాం. సో ఇది బాగా అర్థం అవడానికి ఈ సెటప్. ఇక్కడ క్యాండీస్ ని మనీతో పోలిస్తాము. ఎల్లో క్యాండీ అంటే రమేష్ కట్టే ప్రిన్సిపల్ వాల్యూ అండ్ రెడ్ క్యాండీ అంటే రమేష్ కట్టే ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. ఇంట్రెస్ట్ అనేది లాస్ కాబట్టి దాన్ని రెడ్ కలర్ లో చూపిస్తున్నాము. ఇప్పుడు రమేష్ ఎవ్రీ మంత్ 30,700 రూపీస్ ఈఎంఐ కడితే అందులో అరౌండ్ 2,000 రూపాయలు ప్రిన్సిపల్ కి వెళ్తుంది అండ్ 28,000 రూపాయలు వడ్డీకి వెళ్తుంది. బ్యాంకులు ఫస్ట్ మన దగ్గర వడ్డీ పిండేస్తాయి, ఎందుకంటే పొరపాటున మనం మనసు మారి ఎక్కడ లోన్ క్లోజ్ చేసేస్తామేమో అని భయంతో. నెక్స్ట్ ఇయర్స్ కి స్లోగా ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ ఇలా ఈఎంఐ కడుతూ ఉంటే 30 సంవత్సరాల తర్వాత రమేష్ కట్టే మొత్తం అమౌంట్ 30,700 ఇంటూ 360 నెలలు, టోటల్ 1,10,00,000. 1,10,00,000. సో ఇందులో 40 లక్షలు ప్రిన్సిపల్, మిగతా 70 లక్షలు రమేష్ బ్యాంక్ కట్టిన వడ్డీ అన్నమాట. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల ఈ రోజు రమేష్ 50 లక్షలకు కొన్న ఇల్లు 30 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ అరౌండ్ ఒక 3 కోట్లు ఉంటుంది. సో అతను 1 కోటి రూపాయలు బ్యాంక్ కట్టేగా మిగతా 2 కోట్లు ప్రాఫిట్ అనుకోవచ్చు. సో విన్ విన్ సిచ్యువేషన్. సో మనలాంటి కామన్ పీపుల్ అంతా కేవలం ఇక్కడ వరకే ఆలోచిస్తాం, ఇది దాటి మనకి నాలెడ్జ్ లేదు. ఇప్పుడు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళి సురేష్ ఏం చేస్తున్నాడో చూద్దాం. మన రమేష్ ఈఎంఐ కడుతుంటే సురేష్ అదే ఈఎంఐ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎన్నాళ్ళకి? రమేష్ లాగా 30 ఏళ్ళకి కాదు, జస్ట్ ఫర్ 10 ఇయర్స్. ఎవ్రీ మంత్ అతను 30,000 మ్యూచువల్ ఫండ్స్ లో మోడరేట్ రిస్క్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తే మీడియం రిస్క్ ఫండ్స్ లో అరౌండ్ 12% రిటర్న్స్ వస్తాయి. హై రిస్క్ లో అయితే ఇంకా ఎక్కువ వస్తాయి, 15 to 18%. హై రిస్క్ లో మనం రిస్క్ చేయక్కర్లేదు, ఎప్పుడు మీడియం లో ఉండటం బెస్ట్, అత్యాసకు పోకూడదు. ఇక్కడ నేను 12 ఇయర్స్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఎందుకంటే కాంపౌండింగ్ రూల్ ఆఫ్ 72 ప్రకారం మనీకి ఎప్పుడు 12% రిటర్న్స్ వచ్చినప్పుడు ప్రతి 6 సంవత్సరాలకి దాని వాల్యూ డబుల్ అవుతుంది. నెల నెల 30,000 ఇన్వెస్ట్ చేస్తే 12 ఏళ్ల తర్వాత అతనికి 30,000 మీద 12% చొప్పున వచ్చే రిటర్న్స్ అరౌండ్ 1 కోటి రూపాయలు.
12 ఏళ్ల తర్వాత మన రమేష్ 50 లక్షలు పెట్టి కొన్న ఇల్లు వాల్యూ అరౌండ్ 1 crore ఉంటుంది. సురేష్ సేమ్ హౌస్ ని 1 crore పెట్టి అవుట్ రేట్ క్యాష్ ఇచ్చి పర్చేస్ చేస్తాడు. అండ్ వాట్ నెక్స్ట్? సురేష్ ఈస్ డెట్ ఫ్రీ. కరెక్ట్ గా ఇదే టైం కి రమేష్ ఈఎంఐస్ కడుతూ అతను తన పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ లేదా ఫీజులు కట్టాలి లేదా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి అనే థింకింగ్ తో ఉంటూ లోన్ ఈఎంఐ ఇంకొక 20 ఏళ్ళు కట్టాలి, సో కంపల్సరీగా జాబ్ కి వెళ్ళాలి అనే బాధతో ఉంటాడు. ఇప్పుడు ఈ స్టోరీలో సురేష్ రమేష్ కన్నా పెరిగిన వాల్యూకి ఇల్లు కొనుక్కున్నాడా అని అనిపిస్తుంది. కానీ సురేష్ ఎంత అమౌంట్ తన శాలరీ నుంచి ఖర్చు పెట్టాడు? రమేష్ 30 ఏళ్ళకి అతను కట్టిన టోటల్ వాల్యూ 1,10,00,000 రూపాయలు. అయితే అది మొత్తం అతని శాలరీ నుంచే కట్టాడు. అతనికి అది ఫ్రీగా వచ్చిన మనీ కాదు. కష్టపడి 30 సంవత్సరాలు ఉద్యోగానికి వెళ్లి చెమటోడ్చి చాకరీ చేసి సంపాదించిన డబ్బులు. అందులో 70 లక్షలు వడ్డీనే ఉంది. అంటే అది లాస్. కానీ సురేష్ మాత్రం అతను కూడా సేమ్ 40 lakhs తన శాలరీ నుంచి ఖర్చు పెట్టాడు. కానీ అతనికి రిటర్న్స్ వచ్చాయి. అతను కట్టలేదు అతని శాలరీ నుంచి. అతనికి ఫ్రీగా వచ్చిన డబ్బులు. అతను జాబ్ కి వెళ్ళకపోయినా రాత్రి నిద్రలో ఉండగా పెరిగిన వాల్యూ అది. అది కాకుండా యంగ్ ఏజ్ లో ఎర్లీగా రిటైర్మెంట్ అవ్వగలిగే ఫ్రీడమ్. ఇప్పుడు చాలా మంది అంటారు సురేష్ 12 ఏళ్ళు కూడా ఓన్ హౌస్ లేకపోవడం వల్ల రెంట్ హౌస్ లో తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ రెంట్ డబ్బులు వేస్ట్ కదా. రెంట్ అనేది ఎవ్రీ ఇయర్ పెరిగిపోతూ ఉంటుంది 10%. సో ఇది లాస్ కదా అని అంటారు. సో ఇప్పుడు ఇది లాసా అనేది మనం ఇది కూడా క్యాలిక్యులేషన్ పెట్టి చూద్దాం. సురేష్ 30,000 ఇన్వెస్ట్మెంట్ చేయగా అతను ఎవ్రీ మంత్ 15,000కి రెంట్ హౌస్ లో ఉన్నాడు అనుకుందాం. సో 15,000 రెంట్ హౌస్ ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే 12 ఏళ్లకి అతను కట్టే టోటల్ అమౌంట్ 38,50,000 రూపాయలు. స్టిల్ 70 లక్షలు కట్టే రమేష్ కంటే ఇది బెటర్ ఆప్షన్. దానికి బోనస్ నో స్ట్రెస్ నో బర్డెన్స్. సో ఇక్కడ నుంచి అతనికి ఫ్యూచర్ లో వచ్చే ఇన్కమ్ మొత్తం సేవ్ అవుతుంది. సో దాన్ని మళ్ళీ అతను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అప్పుడు ఆఫ్టర్ 20 years అతనికి ఎంత అమౌంట్ వస్తుంది? రమేష్ ఇంకా హోమ్ లోన్ లోనే ఉండగా దానికి బయటికి రావడానికి 20 సంవత్సరాల టైం ఉండగా ఓన్ హౌస్ క్యాష్ తో పర్చేస్ చేసిన సురేష్ ఆ నెక్స్ట్ 20 years సేమ్ 30,000 అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతనికి వచ్చే రిటర్న్స్ టోటల్. ఇప్పుడు చాలా మంది అంటారు మేమైతే రెంట్ కట్టగలం లేదంటే హోమ్ లోన్ ఈఎంఐ కట్టగలం, కానీ రెండు ఒకేసారి చేయలేమంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మేము రెంట్ కట్టగలిగే అఫోర్డబిలిటీ లేదు అంటారు. సో అలాంటప్పుడు మీరు బిలో యువర్ మీన్స్ లీవ్ చేయాలి లేదా మీ ఇన్కమ్ పెంచుకోవాలి. ఒకవేళ ఇన్కమ్ పెంచుకోలేని స్థితి అయితే కంపల్సరీగా మీరు మీ అఫోర్డబిలిటీకి ఇంకా తక్కువ రెంట్ కి ఉండాలి. సపోజ్ ఇందాక కేసులో సురేష్ 30,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అనుకోండి. అతను కేవలం 30,000 మాత్రమే ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయగలడు. అలాంటప్పుడు అందులో స్ప్లిట్ చేసి 10K అనేది రెంట్ పే చేసుకుని 20K ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అప్పుడు 20K ని 12 years పాటు 12% రిటర్న్స్ తో అతనికి అరౌండ్ 65 lakhs అమౌంట్ క్యాష్ వస్తుంది. ఆ టైం కి 65 lakhs వర్త్ ఉన్న హౌస్ మాత్రమే కొనుక్కోవాలి. ఒకవేళ ఇంకా పెద్ద ఇల్లు కావాలంటే ఇన్కమ్ పెంచుకోవాలి. మనీ మీద నాలెడ్జ్ లేక ఎమోషనల్ అయిపోయి సొసైటల్ ప్రెషర్ తో బ్యాంక్స్ లో ఈఎంఐ ఇస్తున్నాయి అని కక్కుర్తి పడిపోయి చాలా మంది అఫోర్డబిలిటీకి మించిన ఇల్లు కొంటున్నారు. జీవితాంతం బ్యాంక్ కి మీరు ఖైదైపోతున్నారు అండ్ జాబ్ కి మీ జీవితం అంకితం అయిపోతుంది. పైగా కొన్ని రోజులకి బ్యాంక్ వాళ్ళు వచ్చి ఈ హోమ్ లోన్ మీద టాప్ అప్ లోన్ ఇస్తామంటారు. సో అప్పుడు పిల్లలకి ఫీజులు కట్టాలనో లేదా పెళ్లిళ్ళు చేయాలనో ఏదో ఒక అవసరం వచ్చి టాప్ అప్ లోన్ తీసుకోవడానికి ముందుకెళ్తారు. మళ్ళీ లోన్ ట్రాప్. చాలా మంది అయితే రిటైర్మెంట్ తర్వాత కూడా ఈ లోన్ ట్రాప్ లోంచి బయటకు రావట్లేదు. లోన్ అంటేనే జీవిత ఖైదు. బిజినెస్ చేసే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు లోన్ తీసుకుని రిస్క్ తీసుకుంటారు. జాబ్ చేసి సంపాదించే వాళ్ళు దయచేసి మీరు లోన్స్ కి దూరంగా ఉండండి. అప్పుడే మనశ్శాంతికి దగ్గరగా ఉంటారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ప్రకారం మనం లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కునేటట్లయితే అది మనకి ఆస్తి అవ్వదు. ఆస్తి అంటే మన పాకెట్ లోకి డబ్బులు రావాలి. అప్పు అంటే మన పాకెట్ లోంచి డబ్బులు బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు హోమ్ లోన్ తీసుకొని దానికి రెంట్ కి ఇచ్చేటట్లయితే దానికి వచ్చే రెంట్ మీరు హౌసింగ్ లోన్ ఈఎంఐ కట్టేగా ఇంకా మీరు ఆ హౌస్ కి చేసే రిపేర్స్ రెనోవేషన్స్ దానికి కట్టే ట్యాక్స్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ కట్టయిపోగా ఇంకా మీకు మీ పాకెట్ లోకి ప్రాఫిట్ మిగులుతుంది అంటే అప్పుడు అది మీకు అసెట్ అవుతుంది. అప్పుడు అది మీకు ఆస్తి అవుతుంది. ఎందుకంటే మీ జేబులోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి. అదే మీరు హోమ్ లోన్ తీసుకొని దానికి మీరు నెల నెలా కష్టపడి మీ జీతంలోంచి దానికి ఈఎంఐ కడుతూ దాన్ని 30 సంవత్సరాలు భరించినట్లయితే అది మీకు లయబిలిటీ అవుతుంది. అంటే అది మీకు భారం అవుతుంది. అది మీకు ఆస్తి అవ్వదు. అందరికీ ఇన్వెస్ట్మెంట్ మీద నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ లేని వాళ్ళు నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ తెచ్చుకోవడానికి ట్రై చేసినా చాలా డిఫికల్ట్ గా ఉంది, అర్థం కావట్లేదు లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ధైర్యం చాలట్లేదు, భయం వేస్తుంది అనుకునే వాళ్ళు మార్కెట్ లో చాలా మంది ఫైనాన్స్ అడ్వైజర్స్
ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్స్ అడ్వైజర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ శాలరీని బట్టి మీకు ఏ స్ట్రాటజీ యూజ్ అవుతుందో అడ్వైజ్ అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. దయచేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ వాళ్ళ అడ్వైజ్ మాత్రం తీసుకోకండి మనీ విషయంలో. ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా మంది ట్రేడింగ్ అనుకుంటారు. దయచేసి ట్రేడింగ్ జోలికి మాత్రం వెళ్ళకండి. ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ట్రేడింగ్ అంటే గ్యాంబ్లింగ్ లాంటిది. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం బాగా అనాలిసిస్ చేసి లాంగ్ టర్మ్ మనీని అలా వదిలేస్తాం. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెరిగి తగ్గి ఫైనల్ గా పీరియడ్ ఎండ్ అయ్యే టైం కి మనకి మోడరేట్ రిటర్న్స్ అనేది వస్తుంది. దయచేసి మీరు జాబ్ చేసి శాలరీ తెచ్చుకునే వాళ్ళు మీ కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ట్రేడింగ్ లో పెట్టి రిస్క్ చేయకండి. ఒకవేళ కంపల్సరీ లోన్ కి వెళ్లాల్సి వస్తే మాత్రం 4 పాయింట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ది లోన్ టెన్యూర్ తక్కువగా ఉండేటట్టు చూడండి, వడ్డీ అనేది తగ్గుతుంది. సెకండ్ పాయింట్, లోన్ అమౌంట్ తక్కువగా ఉండేటట్టు చూడండి, అంటే మీరు డౌన్ పేమెంట్ ఎక్కువగా కట్టగలగాలి, అప్పుడు కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. బ్యాంక్ వాళ్ళు సైన్ చేయించుకునే డాక్యుమెంట్స్, లోన్ అగ్రిమెంట్స్, దాంట్లో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ 1కి 2 సార్లు చదువుకొని దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో చాలా హిడెన్ థింగ్స్ ఉంటాయి మనకు తెలియనివి, అవి మనకి ఎఫెక్ట్ చేస్తాయి. తర్వాత లోన్ ని త్వరగా ప్రీపే చేయడానికి ట్రై చేయాలి. సో రమేష్ లాగా ఇప్పుడు మీరు 30 ఏళ్ళు ఈఎంఐ కట్టుకుంటారా, లేదా సురేష్ లాగా మీ బుర్ర ఉపయోగించి ఈ మిడిల్ క్లాస్ మ్యాట్రిక్స్ నుంచి బయటకు వస్తారా? కామెంట్స్ లో చెప్పండి.